పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుచున్నాను. అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘానికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరికొన్ని గంటల్లో అంటే సుమారుగా ఒక 25-26 గంటల్లో 2023 సంవత్సరం గతించిపోతుంది. ప్రభు మన జీవితాల్లో చేసిన సాక్ష్యాలను చెప్పడానికి కొన్ని గంటలే మిగిలి ఉంది. నేను నిన్నే చెప్దాము అనుకున్నాను, కానీ ధైర్యం సరిపోక చెప్పలేదు. కానీ కొన్ని గంటల్లోనే గడిచిపోతుంది. మనం ప్రభువుకి సాక్ష్యం చెప్పకపోతే ఎలాగా అని నాకు బాగా తొందరగా ఉండి ఇంకా ఈరోజు వచ్చి చెప్పాలని డిసైడ్ అయ్యాను. కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ప్రభు చేసిన కార్యాలయం నా సొంత కవిత్వం కాదు చెప్పేది. ఆయన్ని ఘనపరచడానికి మాత్రమే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. మొదటిగా మన దేవుడు జీవం గల దేవుడు. జీవం గల దేవుడు అంటే మన ప్రార్థనలు వింటాడు, మన ప్రార్థనలకి ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. అది నా జీవితంలో జరిగింది, నేను అనుభవం ద్వారా మీకు చెప్తాను. అయితే గత సంవత్సరంలో అయ్యగారు సంవత్సరం ఆరంభంలో ప్రార్థనలు పెట్టి ప్రార్థనా విజ్ఞాపనలు రాసిమని అడిగారు. నేను అదే మొదటిసారి కొన్ని ప్రార్థనా విజ్ఞాపనలు రాసి అయ్యగారికి అందజేశాను. మన సంఘము మరి అయ్యగారు అందరూ ఆ విజ్ఞాపనల గురించి ప్రార్థిస్తున్నారు. బహుశా నేను ఎవరికైనా పరిచయం ఉండి నా గురించి ప్రార్థన చేయండి అంటే సహోదరి మండలు అందరూ చేస్తారేమో. కానీ ఆ విజ్ఞాపనల ప్రార్థనలు చేసేటప్పుడు వాళ్ళు నిష్కపటమైన హృదయంతో, నిర్మలమైన హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆ పేర్ల మీద చేయి పెట్టి వారి క్షేమం కొరకు, వారి విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తారు. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలదై ఆ విజ్ఞాపనకు జవాబు దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కార్యాలన్నీ మీ అందరి ప్రార్థనల ద్వారా వచ్చినవే అని నేను గట్టిగా నమ్ముచున్నాను. అందుకే మీతో నేను పంచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా మా మేనల్లుడు జేవియర్ వికాస్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అతని వివాహము చాలా పెద్ద సమస్య నాకు. మీరు అనుకోవచ్చు, కుర్రాడు ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు, చదువుకున్నాడు, అంత సమస్య ఏంటండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. గొల్లియాతు అంత పెద్ద సమస్య. సుమారుగా 7 సంవత్సరాల నుంచి ఆ సమస్య నలుగుతూ ఉంది. అయితే మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మాకైతే కనుచూపు మేరలో ఎక్కడ ఆ సమస్యకి పరిష్కారం దొరకట్లా. ఆ సమస్య వల్ల ఇంట్లో తండ్రి బిడ్డలకి, కుటుంబ సభ్యులకి చాలా మనస్పర్ధలు కూడా వచ్చినాయి. అసలు అది ఎలా పరిష్కరించాలో కూడా మాకు తెలియలేదు. కాలం గతించిపోతుంది. వాళ్ళ నాన్నగారు కరోనా వల్ల ప్రభు సన్నిధి చేరారు, తర్వాత మా అమ్మగారు చేరారు. అయినా కూడా ఆ సమస్య మాత్రం అలాగే ఉంది. ఆ సమస్య అస్సలు పరిష్కరించబడట్లేదు. సరే, నేను రాసిచ్చిన ప్రార్థనా విజ్ఞాపనలో ఆ సమస్య రాసిచ్చాను అయ్యగారికి. అంటే ఇదే సంవత్సరం రాసిచ్చింది. నేను రాసిచ్చిన తర్వాత మీరు, అయ్యగారు, మేము అందరం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అయితే ఏంటంటే గొల్లియాతు సామాన్య ప్రజలందరికీ చాలా బలవంతుడిగా కనిపిస్తున్నాడు. ఒక దావీదుకు మాత్రమే అతను దేవుడి కంటే చాలా తక్కువ వాడిగా కనిపిస్తున్నాడు. అలాంటి సామాన్య ప్రజల్లో నేను కూడా ఒకటే ఆ సమస్య పరిష్కారం అవదని నేను అనుకున్నాను. ఎప్పుడైతే మా సంఘంలో నేను విజ్ఞాపన రాసిచ్చానో ప్రభు అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అయ్యగారు వచ్చి వాళ్ళ జేవియర్ వికాస్ వాళ్ళ ఇంట్లో ఒక నిర్మాణం చేపట్టారు. ఏంటంటే ఒక ప్రార్థన అనే విజ్ఞాపన అనే బలిపీఠాన్ని నిర్మించారు. అయ్యగారు కూడా ప్రతి నెలలో ఒక రోజు వచ్చి ప్రార్థన చేసి వెళ్తూ ఉండేవాడు. అయ్యగారికి కూడా సమస్య చాలా గడ్డుగా కనిపించేది. ఏం చేద్దామయ్యా, ప్రార్థనే చేద్దాం మనం అనేవాడు. ఆ తర్వాత జేవియర్ వికాస్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మరణకరమైన ఒక వ్యాధి వచ్చింది. అప్పుడు మా అక్క ఏమని మొక్కుకుందంటే, అయ్యా నా బిడ్డ బ్రతికితే నీ సేవకి ఇస్తానని మొక్కుకుంది. సరే, అద్భుతకరంగా దేవుడి కృప చేత అతను బాగుపడ్డాడు. తర్వాత అంతా బాగానే ఉంది. కానీ అతనికి ఇష్టం లేదు సేవ చేయడం అనేది. ఏమో మొక్కుకుంది కానీ అతనికి ఇష్టం లేదు. అదొక మదన పడుతూ ఉంటుండగా ఒక ఫాదర్ గారిని, పెద్ద ఫాదర్ గారిని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, మరి అతనికి ఇష్టం లేకుండా మనం సేవలో చేపిస్తామమ్మా, ఓ పని చేయండి, మీరు ఎవరైనా ఫాదర్గా ఉండే వాళ్ళకి కొంచెం తక్కువ లేని స్థితిలో ఉన్న వాళ్ళని మీరు వాళ్ళ ఖర్చులు స్పాన్సర్ చేయండి అన్నారు. అది చెప్పి కూడా చాలా కాలం అయితే ఇద్దామని ఇవ్వలేకపోతాం. ఇదే సంవత్సరం మట్టరాజువారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి కొంచెం డబ్బులు తక్కువైనా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి సుమారు 1.5-2 లక్షల వరకు చెప్పారు ఫాదర్ ఇవ్వాలని చెప్పి.
ఆ రోజు వెళ్ళి ఇచ్చేసాం. అంటే ఏప్రిల్ నెలలో మనకి మట్ల ఆదివారం జరిగి ఉంటుంది. ఈలోపు మీరు అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. అలా ఇచ్చిన కొన్ని వారాల్లో అండి, నమ్మండి, నేను ఇక్కడ నుంచో చెప్తున్నాను, ఆశ్చర్యకరంగా అద్భుతంగా అంత పెద్ద సమస్య చాలా తేలిగ్గా వెళ్ళిపోయింది. మా అందరికీ ఆమోదకరమైన వివాహం జరిగింది. అసలు నేను నిజంగా ఊహించలేదు. మీలో ఆ విషయం అంతా తెలిసిన వాళ్ళు కూడా ఊహించుండకపోవచ్చు బహుశా. అంత అద్భుతకరంగా జరిగింది. అయితే ఆ వివాహం సన్నాహాలు జరుగుతుండగా మేము జూన్ 4వ తారీఖు వివాహం నిర్ణయించుకున్నాం చేయాలని చెప్పి. అలా జరుగుతూ ఉంటుండగా ఈలోపు చాలా కాలం నుంచి ఒక వ్యక్తి దగ్గర చిట్స్ వేస్తూ ఉంటారండి. అతను చాలా కాలం నుంచి బాగా నమ్మకంగానే ఇస్తూ ఉంటాడు. అయితే ఈ సంవత్సరం సుమారు 6 లక్షల రూపాయల చీటీ, అది పాట అయిపోయింది 2 నెలలు అయిన తర్వాత కూడా మేము పెళ్ళికి తీసుకుంటాంలేండి ఉంచండి అంటే, అతను ఏముంది ఎప్పుడు ఇచ్చేవాడే కదా నమ్మకంగా, రేపు ఇస్తాను. మరి ఎలా చెప్పేవాడంటే, 1 గంటలో వచ్చి మీకు డబ్బులు ఇచ్చేస్తానండి అని చెప్పి జూన్ 2వ తారీఖు వరకు తన డబ్బులు ఇవ్వలేదన్నమాట. అయ్యో ఏంటి ఇంతవరకు డబ్బులు రాలేదు, ఇంకా అతను నమ్ముకుంటే మనకు కష్టం అయిపోద్దని చెప్పి అప్పుడు జూన్ 4వ తారీఖు ఆదివారం, 3వ తారీఖు శనివారం బ్యాంక్ సెలవు, 2వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి మా అక్క మాకెవరో చెప్పుకున్నాం బ్యాంక్ బుక్ తీసుకొని స్టేట్ బ్యాంక్కి వెళ్ళి, నాకు లోన్ ఇస్తారా మేడం అని మేనేజర్ గారిని అడిగితే, ఇస్తానమ్మా, ఒక 5 లక్షలు ఇస్తాను తీసుకుంటారా అని అడిగారు. నిజంగా అది చాలా ఆశ్చర్యకరం. వద్దంటే నాకు 3 లక్షలు చాలండి అంటే 1 గంటకు వెళ్ళినా మా 2:30 కల్లా డబ్బులతో తిరిగి వచ్చింది. ఆశ్చర్యం, దేవుడికే మహిమ కలుగుతుంది కాక. ఇదేది మా సొంత ఇది మీద కాదు, దేవుడితోనే జరిగింది ఈ కార్యం. ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు మన జీవితాల్లో మన విజ్ఞాపనల ద్వారా తప్పక చేస్తాడని నేను గట్టిగా నమ్ముచున్నాను. ఇది ఒక అద్భుత కార్యం. అయితే నా వ్యక్తిగత జీవితంలో నేను సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ విద్యాధరపురం కమిటీ మెంబర్గా ఉన్నాను. అయితే నేను అయ్యగారిని అడగడం కాదు, నా మనసులోనే లేదు నా కమిటీ మెంబర్ అవ్వాలని కానీ అసలు అలాంటి కోరిక కానీ ఆలోచన కూడా నాకు లేదు. వాళ్ళే ఫోన్ చేశారు. అంటే అడిగి ఊహించిన వాటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడా మన దేవుడు అని మరొకసారి ప్రత్యక్షంగా నేను తెలుసుకున్నాను. తర్వాత మా అబ్బాయి హ్యారీ హోటల్ మేనేజ్మెంట్ చదివాడు, బిఎస్సి హోటల్ మేనేజ్మెంట్ IHM హైదరాబాద్లో. అయితే ఆ ఇన్స్టిట్యూషన్లో చదివితే మన క్యాంపస్లోనే జాబ్స్ వస్తాయి. అందు గురించి చాలా కష్టపడి ర్యాంక్ తెచ్చుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. ఆఖరి సంవత్సరం చదువుతుండగా చివరి 6 నెలల్లో కరోనా అని చెప్పి కాలేజీ మూసేసారు. ఆ మూసేయడం మళ్ళీ 2 సంవత్సరాల వరకు తర్వాత ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే పాస్ చేసేసి అయిపోయిందన్నారు. అంటే ఇక ఆ సంవత్సరానికి క్యాంపస్ ఇంటర్వ్యూలు లేవు. సరే ఎలాగ అతనికి మొదటి నుంచి ఏంటంటే ఆ కోర్స్ చదవడానికి కానీ ఒక క్రూయిజ్ షిప్లో చెఫ్గా ఉద్యోగం చేయాలని అతని మనసులో కోరిక. సరే అక్కడ ఉంటే ఒకవేళ వచ్చేదేమో అని మేము అనుకున్నాము. కానీ అలాగా రాలేదు కాబట్టి ఉద్యోగం లేకుండా అలా ఉన్నాడు. సరే ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నామని ఆ ఉద్యోగం విషయం కూడా విజ్ఞాపనలో రాశాను. మీ అందరి ప్రార్థన ఇదంతా. రాసిన తర్వాత మామూలుగా ఫోన్లో ఉద్యోగ అవకాశాల కోసం చూసుకుంటుంటే కోస్తా క్రూయిజ్ షిప్ అని చెప్పి ఒక కంపెనీ బొంబాయిలో ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి ఒక నోటిఫికేషన్ వేశారు. మామూలుగా అప్లై చేశాడు. అంటే చాలా క్యాజువల్గా, అంటే రాదు అనే ఉద్దేశంతోనే అప్లై చేశాడు అనుకోండి. వెంటనే వాళ్ళు బొంబాయి రమ్మని కాల్ చేశారు. అమ్మో బొంబాయి ఎలా వెళ్ళినా నాకు తెలియదు కదా, వెళ్ళగలనా లేదా అని చెప్పి వాడు తోడు కోసం ఇంకొక 4 ఫ్రెండ్స్తో అప్లై చేయించి వాళ్ళ నెంబర్ పెట్టుకొని వెళ్ళాడు అనమాట తోడు కోసం ఆ ఊరు. వెళ్తే ఆ ఇంటర్వ్యూలో ఈ 5గురు వెళ్తే వీడు ఒకడే సెలెక్ట్ అయ్యాడు. అందులో ఏంటంటే ముఖ్యంగా ప్లస్ పాయింట్ అతనికి ముందుగా పాస్పోర్ట్ రెడీగా ఉండటం వల్ల సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన వెంటనే వాళ్ళ ఇన్స్టిట్యూట్ చూపించి అక్కడికి వెళ్ళి మీరు ట్రైనింగ్ తీసుకోవాలి, ఒక 6 నెలల ట్రైనింగ్ ఉంటుంది అంటే, ఆ ట్రైనింగ్ ఏంటో అనుకుంటుంటే సుమారు 50,000 రూపాయలు ఖర్చు అయింది ట్రైనింగ్ చేయడానికి కానీ, మళ్ళా అవన్నీ వ్యాక్సిన్స్ అవన్నీ వేయించుకోవడానికి. ఆశ్చర్యకరమైన రీతుల్లో ఆ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మే 31వ తారీఖు ఇటలీకి మా అబ్బాయి ఉద్యోగం అక్కడ అన్నమాట. ఫ్లైట్ టికెట్స్ పంపించారు, అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా పంపించారు. అక్కడ 5 నెలల పాటు ఉద్యోగం చేశారు. మీరు నమ్మండి, మేము ఊహించలేదు. $1000 అతనికి జీతం ఇస్తున్నారు. మేము ఎంత ఉంటుందో కూడా మనం నిజంగా తెలియదు, అడగలేదు కూడా, ఎందుకంటే ఊహించలేదు. ఉద్యోగం కోసం విజ్ఞాపన మాత్రమే రాసించాము. మీ అందరి ప్రార్థనలు, అయ్యగారి ప్రార్థన వల్ల అది కూడా కనపడింది.
గత సంవత్సరం వాగ్దానం ఏంటంటే మా కుమారుడికి, నువ్వు తిరుగు ప్రదేశం అంతటిలో క్షేమకరంగా ఉంటావని. అతనికి ఏంటంటే కొద్దిగా జలుబు ఉంది. మామూలుగా ఈ టైంలోనే బండి మీద ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్లు వెళ్తే బాగా తుమ్ముతాడు, చాలా ఇబ్బంది ఫీల్ అవుతాడు. అలాంటిది సముద్రంలో 5 నెలలు ఉన్న ఒక్కరోజు కూడా జలుబు చేయలేదు. ఆశ్చర్యం, ఎందుకని చేయలేదు అంటే అతను కూడా చెప్పలేకపోతున్నాడు. తర్వాత షిఫ్ట్ కొంచెం చేంజ్ చేశారంట, డ్యూటీ కొద్దిగా కష్టంగా ఉందని సెలవు కావాలని అడిగితే ఏమంటారు అంటే, వాళ్ళు అడగగా నేను కొత్తగా జాయిన్ అవ్వం కదా, పర్వాలేదు సెలవుకి వెళ్ళి 2 నెలల తర్వాత మళ్ళీ రమ్మని వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి కూడా ఫ్లైట్ టికెట్ ఇచ్చి పంపించారు. ఈ విధంగా ఆశ్చర్యకరమైన కార్యాలు కేవలం నేను చెప్పేది ఏంటంటే, మన సంఘ సభ్యులు మనం చేసిన ప్రార్థన, మన అయ్యగారు చేసిన ప్రార్థన ద్వారానే ఇవన్నీ జరిగినాయి. అయితే ఇందాక నేను వికాస్ విషయం చెప్పినప్పుడు ఒక పాస్టర్ గారే ఆ విషయంలో మాకు అంత పెద్ద సమస్య అవడానికి కారణమయ్యారు. దేవుని సన్నిధిలో నుంచొని నేను ఎవరిని నిందించట్లేదు, ఒకరి మీద తీర్పు తెచ్చడానికి నేను ఎవరిని నిందించాను. కానీ ఒక వాక్యం గుర్తొచ్చింది. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను కానీ అంటే ఆయన ఏమంటారంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకుంటే అనే ధైర్యం చేస్తున్నాను ఆయనే అంటారు. నేను కానీ దేవదూతలు కానీ వేరొకరు కానీ వాక్యం చెప్తే వాక్యాన్ని మీరు అది కరెక్టా కాదా బైబిల్ గ్రంథంలో చూసి తెలుసుకోమంటున్నారు. ఆ జ్ఞానం మనకు కావాలి. అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసించిన బైబిల్ గ్రంథాన్ని చదివితే మనకి జీవితానికి అవసరమైన ఇలాంటి సత్యాలు తెలుస్తాయి అని చెప్పి నాకు అప్పుడు అర్థమైందన్నమాట. మనందరికి తెలుసు, అయితే అది మన జీవితంలో మేనిఫెస్టో అయితే కానీ మనకు అర్థం కాదు అన్నట్లుగా ఇలా జరుగుతుంటే, నాకు వచ్చిన 23వ సంవత్సరం వాగ్దానం, నిన్ను నీ పిల్లలను పోషించేదిన వచ్చింది. ఆ వాగ్దానం ఈ విధంగా నెరవేరింది. లేకపోతే మా అమ్మగారి విషయం ఒక మాట చెప్పాలి. మీ అందరికి తెలుసు, ఆ మరణం గురించి నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి నాకు మంచి మరణం కావాలి ఏసయ్య అని చిన్న ప్రార్థన చేసిన ఆఖరిలో ఆ మాట అనేది. ఇక ఆ విషయంలో నా సాక్ష్యం అయిపోయిన తర్వాత మా అమ్మగారు భయపడుతున్నావా అనే మాటకి ఆఖరిసారిగా మాట్లాడింది మన అయ్యగారితోనే. ఆఖరిగా ఫోన్లో మాట్లాడింది. అయ్యగారే వివరించి చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం మీ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని, మీరు మన సంఘ సభ్యులు కాబట్టి మీరు చేసిన ప్రార్థన వల్లే ఈ మేలు పొందుకున్నారని, మన దేవుడు సజీవుడని మరొకసారి తెలుసుకున్నట్టుకు, ఆయన గణపరచుటకు నాకు దొరికిన ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు ఆయనకే స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను. ఆమేన్.